నమస్తే అండి, నా పేరు డాక్టర్ అరుణ, కన్సల్టెంట్ ఎట్ నర్వాటి హాస్పిటల్స్, నంద్యాల. ఈ మధ్య పేషెంట్ ఒకరు నన్ను క్వశ్చన్ చేయడం అడిగింది. ఐయుఐ చేయించుకున్నామా బాగుంటుంది అని అంటే, మా హస్బెండ్కి ఆల్రెడీ కౌంట్స్ వీక్గా ఉన్నాయి కదండి మేడం, మరి ఐయుఐ చేస్తే ఉపయోగం ఏంటి అని చెప్పి అడిగిందనమాట. ఈరోజు మనం అదే డిస్కస్ చేద్దాం. ఐయుఐ ఎవరెవరికి చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో చేస్తాము అనేది చూద్దాము. ఐయుఐ అనేది రకరకాల కారణాలు ఉన్నప్పుడు చేస్తాము. ఎప్పుడు అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి అన్ని బాగుంటాయి. హస్బెండ్కి కౌంట్స్ బాగుంటాయి, వైఫ్కి ఎగ్ రిలీజ్ అవుతుంది నెల కరెక్ట్గా, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు. అలాంటప్పుడు ఐయుఐ చేస్తాము. లేదు అంటే మైల్డ్ ఎండోమెట్రియోసిస్ అంటాం, అండాశయాల్లో ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం ఉంది, అది మైల్డ్గా ఉన్నప్పుడు కూడా మనము ఐయుఐ చేయడం అనేది జరుగుతుంది. ఇంకొక ఇండికేషన్ వచ్చేసి మైల్డ్ మేల్ ఫ్యాక్టర్, అంటే హస్బెండ్కి కణాలు వీక్గా ఉన్నాయి. ఈ కణాలు వీక్గా ఉండటం అనేది మనం హస్బెండ్ని కేటగరైజ్ చేస్తామన్నమాట, మైల్డా, మోడరేటా, సివియరా. ఆయన కణాలు ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి ఏంటి ప్రాబ్లం అనేది కేటగరైజ్ చేయడం జరుగుతుంది. WHO స్టాండర్డ్ ప్రకారం కనీసం అంటే 15 మిలియన్లు ఉండాలి పర్ ఎంఎల్, అంటే 1 ml మనము ఎగ్జామిన్ చేస్తే 15 మిలియన్ల కణాలు ఉండాలి. అలా కాకుండా కొద్దిగా తక్కువ ఉంటాయి, 10 నుంచి 15 మిలియన్లు ఉన్నప్పుడు దాన్ని మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ అంటాం. 5 నుంచి 10 మిలియన్లు ఉన్నప్పుడు మోడరేట్ మేల్ ఫ్యాక్టర్ అంటాం. 5 మిలియన్ల కన్నా తక్కువ ఉన్నప్పుడు సివియర్ మేల్ ఫ్యాక్టర్ అంటాం. సాధారణంగా ఐయుఐ అనేది మైల్డ్ మేల్ ఫ్యాక్టర్కి మాత్రమే చేయాలి, అప్పుడే దాని సక్సెస్ రేట్ బాగుంటుంది. కానీ మనం ఉండే పరిస్థితులను బట్టి, మనం ఇండియాలో లో సోషో ఎకనామిక్స్ స్టేటస్ వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఉంటారు కాబట్టి మనకు వచ్చే పేషెంట్ ప్రొఫైల్ని బట్టి కొద్దిగా అటు ఇటుగా చేస్తుంటాం. ఒక్కొక్కసారి సివియర్ మేల్ ఫ్యాక్టర్ కూడా పేషెంట్ ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు, లేదు అంటే వాళ్ళకి ఐవీఎఫ్ లాంటి ఖరీదైన ట్రీట్మెంట్లు ఇష్టం లేకపోతే ఐయుఐ అనేది చేస్తూ ఉంటాం అన్నమాట. ఇవి సాధారణంగా ఇండికేషన్స్. ఇవి కాకుండా హస్బెండ్కి సివియర్ ప్రాబ్లం ఉండి వాళ్ళు ఐవీఎఫ్ కానీ ఇక్సిక్ కానీ పెట్టుకోలేము అన్నప్పుడు డోనార్ ఐయుఐ చేయొచ్చు. ఇది కాకుండా ఇంకా హస్బెండ్కి ఏమన్నా, హస్బెండ్కి వైఫ్కి ఎవరిలో అయినా సరే కలయికలో ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మనము ఐయుఐ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ.